హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుట్ట హేమలత బ్లాగ్స్ 1 ఛానల్. బ్లౌజ్ ఫ్రంట్ నెక్ డిజైన్ చాలా బాగా వచ్చింది కదా. ఈ ఫ్రంట్ నెక్ డిజైన్ ఎలా స్టిచ్చింగ్ చేశానో స్టెప్ బై స్టెప్ ఈజీ మెథడ్లో చూపిస్తాను రండి. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, ఇది ఫ్రంట్ అన్నమాట. ఫ్రంట్ వచ్చేసి నేను 3 ఇంచులే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ కంటే ఒక 1/2 ఇంచు వెడల్పు తక్కువ పెట్టుకోవాలన్నమాట. మనం 3.5 పెట్టినాం అనుకో, మనకు ఇక్కడ ఈ భాగంలో ఇట్లా హుక్స్ లేచినట్టు వస్తుంది అనమాట. గల్ల వెడల్పు ఎక్కువయి ఇట్లా లూజు ముందుకు ఇట్లా లేచినట్టు వస్తుంది. అందుకే మనం ఏం చేయాలి, ఒక 1/2 ఇంచు ఫ్రంట్ నెక్ తక్కువ పెట్టుకోవాలి. ఇలా హై నెక్కులు ఉన్న ప్రతి వాటికి అట్లానే చేయాలన్నమాట. చూడండి, ఈమె నెక్ వచ్చేసి 7.5 అనమాట. చూడండి, నేను వెడల్పు వచ్చేసి 1/2 ఇంచు, బ్యాక్ కంటే 1/2 ఇంచు నేను తక్కువ పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు మనకు దీనికి వచ్చేసి స్టార్ నెక్ అనమాట. చూడండి, ఇలా ఒక 1/2 ఇంచు బయటికి రావాలి అనమాట. ఇక్కడ కదా ఒక 1/2 ఇంచు. చూడండి, నేను కింది నుంచి డ్రా చేస్తున్నాను. ఇది స్టార్ నెక్, ఒక 1/2 ఇంచే బయటికి వస్తున్నా. చూడండి, ఇది స్టార్ నెక్ అనమాట. ఇప్పుడు కట్ చేసుకొని చూడండి, ఇది నెక్. చూడండి, దీనిపైన నేను ఇది ఉల్టా వేసుకున్నాను దీనిపైన, ఎందుకంటే నేను ఇది సీదా పల్టాంచుతా అనమాట. చూడండి, ఈ నెక్ ఎలా ఉందో మనం అలా ఫస్ట్ కుట్టుకుందాము. చూడండి, ఇంకో వైపు కూడా అలానే కుట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఈ మూల మీద నేను ఇలా కచ్చగా పెట్టుకుంటున్నాను. తర్వాత దీనిపైన ఒక కుట్టు వేసుకుంటా. ఇలా లైనింగ్ మీద కొంచెం ఇట్లా గోరుతోటి కార్నర్కి ఇట్లా గీసుకుంటే మనకేమైతుందంటే కుట్టు అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఒక లైనింగ్ మీద మనము కార్నర్కి కుట్టు పెట్టుకుందాము. ఇలా మొత్తం కుట్టు పెట్టుకోవాలి. ఇలాగనే ఇంకొక ఫ్రంట్ కూడా కుట్టు పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇట్లా మొత్తం నీట్గా అనుకొని నేను ఒకటి లైనింగ్ పైన దీనికి మొత్తం చుట్టుపక్కల కుట్టు వేసేసుకుంటున్నాను నేను. చూడండి, నేను ఫస్ట్ ఈ నెక్ షేప్ ఎట్లా ఉందో నేను అట్లా కట్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇట్లా ఇది మనం చూడండి ఇక్కడ దాకుంది. మనం ఇక్కడ నుంచి మళ్ళా దీనిపైన వేసుకొని లోపలికి ఫోల్డింగ్ చేసుకుందాం అనమాట. చూడండి, ఇప్పుడు ఇది కొంచెం ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని దీనిపైన మనం కార్నర్కి ఇట్లా మడిచి పెట్టుకుందాము. చూడండి, చూడండి, కొద్దిగా ఫోల్డింగ్ చేసుకుంటూ మనం దీనికి సమానంగా పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఇలా కొద్దిగా ఫోల్డింగ్ చేసుకుంటూ మనం ఇక్కడ ఈ రౌండ్ షేప్ అంత వరకే మారకు వేసుకొని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిగిలినది దీనిని బట్టి మనం ఇలా కరెక్ట్గా మారకు వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఇలా పెట్టేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఇది ఫోల్డింగ్కి కావాలి మనకి. చూడండి, ఇప్పుడు ఈ ఎక్స్ట్రాని తీసేసుకొని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా
మనకి ఇక్కడ రఫింగ్ ఏది కనిపించకుండా ఇట్లా నీట్గా చూడండి. చూడండి ఇట్లా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ కూడా మనము ఇలా నీట్గా అనుకొని ఇది ఎక్కడ వరకు ఇట్లా మంచిగా ఫోల్డింగ్ అవుతుందో అక్కడ వరకు ఇలా నీట్గా లూజ్గా గుంజి వేసుకోవద్దు. గుంజినం అనుకో మనం ఏమైతే అంటే ఇక్కడ అనేది ఇట్లా లేచినట్టు నిలబడుతుంది. చూడండి ఇట్లా మంచిగా నీట్గా అనుకొని ఎక్కడ మనకి ఎక్కువ తక్కువలు రాకుండా ఇట్లా లూజ్గా వదిలేసుకొని ఇది ఫోల్డింగ్ అనేది ఇట్లా లూజ్గా పెట్టుకోవాలి. ఇట్లా గుంజినట్టు పెట్టొద్దు. చూడండి ఇట్లా లూజ్గా పెట్టేసేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు ఇదంతా ఇక్కడ నీట్గా అనుకొని దీనిపైన ఒకటి స్టిచ్ వేసుకోవాలి. మనకి ఎక్కడ ముడతలు లేకుండా ఇట్లా లూజ్ రాకుండా బార్డరు ఇట్లా నీట్గా రావాలన్నమాట. చూడండి ఇలా ఒక స్టిచ్ దీనిపైన వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇటే ఎలా వేసుకున్నానో ఇటు కూడా అలానే వేసేసుకుంటా అనమాట. చూడండి ఈ సన్న బార్డర్ని నేను ఇక్కడ ఇలా ఎడ్జ్కి వేసుకుంటా అనమాట. ఇలా కార్నర్కి వేసుకుంటా. చూడండి దీన్ని ఏం చేస్తా అంటే ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటా వన్ సైడు, కార్నర్కి ఒక కుట్టు వేసుకుంటా అనమాట. ఎందుకంటే ఇంత సన్నది మనకి ఇట్లా ఫోల్డింగ్ చేయనీక రాదనమాట కుట్టిన తర్వాత. అందుకే ఫస్టే ఫోల్డింగ్ చేసుకొని దానిపై నుండి వేస్తా అనమాట. ఇక్కడ ఎలా నేను ఫోల్డింగ్ చేసుకున్నానో ఇక్కడ కూడా కొంచెం ఇంకొకటి ఈ క్లాత్ ఇట్లా మనకు బయటికి రాకుండా తక్కువ కట్ చేసుకోవాలన్నమాట, బయటికి కనబడకుండా మనకి. చూడండి ఇలా బయటికి రావద్దు అనమాట. చూడండి చాలా బాగా వచ్చింది కదా చిన్నగా. చూడండి ఫస్ట్ నేను ఈ కొన నుంచి ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. ఈ గల్ల ఇట్లా దీన్ని కొంచెం ఇలా టైట్ గుంజుకొని వేసుకోవాలి ఈ బార్డర్ని. ఎందుకంటే మనకి ఈ నెక్ అనేది మనకి కొంచెం గుంజినందుకు కొద్దిగంత టైట్గా ఉంటుంది అనమాట. వేసుకున్నా కూడా ఇట్లా మనకు పట్టుకున్నట్టు వస్తుంది అనమాట నెక్కు, ఫ్రంట్ నెక్కు. చూడండి ఇట్లా ముందుకు లేవ్వకుండా కొంచెం నేను టైట్ గుంజుతున్నాను, గుంజుకుంటూ వేస్తున్నా బార్డరు. చూడండి ఇంకో పక్క కూడా ఇలా కార్నర్కి కుట్టు వేసుకుంటున్నాను. చూడండి చూడండి ఫస్ట్ ఇలా వేసుకున్నాం కదా, తర్వాత ఇటు సైడ్ కూడా ఇలా వేసుకోవాలి. మీకు ఇందాక చెప్పినాను కదా బార్డర్ కొంచెం టైట్ పట్టుకోవాలి, ఎందుకంటే ఇది ఇలా లేసినట్టు రాదనమాట, చాలా నీట్గా వస్తుంది. చూడండి కొంచెం టైట్ పట్టుకోవాలి బార్డర్ని. కొంచెం టైట్ పట్టుకుంటున్నా నేను బార్డర్ని. మనకి ఫ్రంట్ నెక్ కూడా చాలా నీట్గా కూర్చుంటుంది అనమాట. ఇట్లా టైట్గా పట్టుకున్నట్టుగా కూర్చుంటుంది కొంచెం బార్డర్ గుంజేస్తే మనము. తర్వాత ఇటు కార్నర్ కూడా ఒక కుట్టు వేసేసుకోవాలన్నమాట. చూడండి మనం ఇక్కడ రౌండ్ షేప్ తిప్పినాం కదా, మనకి చిన్న కుచ్చు వస్తుంది ఇక్కడ. ఇలా టైట్ గుంజి ఒక చిన్న కుచ్చు పెట్టుకోవాలి సన్నంగా, ఎందుకంటే ఇవి స్ట్రైట్ ఉంటాయి కదా మనకి కంపల్సరీ కుచ్చులు వస్తాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఏమన్నా రఫింగ్ బయట మనకి కనిపిస్తే ఇది కట్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ కూడా ఒకటి కొంచెం ఇలా కుచ్చు పెట్టుకున్నాం, మనకి ఇక్కడ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట. కొద్దిగా అంతా ఇలా కుచ్చు పెట్టుకోవాలి, ఉండి లేనంత. చూడండి ఇక్కడ
కార్నర్ ఇలా చూడండి, చాలా నీట్గా వచ్చింది కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.